బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకు పడుతోందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. నిజంగా పాకిస్తాన్ మొన్న సీజ్ ఫైర్ కోసం మన కాళ్ళు పట్టుకునేది కేవలం అణుబాంబా లేకపోతే ఇంకోటి దానికంటే కూడా అసలైనటువంటి ప్రధాన కారణం ఏంటంటే బలోచిస్తాన్ ఒకవైపు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు తీవ్రతరమయ్యాయి. మొత్తం 2024 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు కూడా 130 మంది పాకిస్తాన్ కి చెందినటువంటి సైనికులు హతమైపోయారు, దాడుల్లో చనిపోయారు. సామాన్య ప్రజలు దాదాపు 222 మంది పైగానే చనిపోయారు. ఇన్ని దాడులు చేసి మొత్తం ఇవి కాకుండా అంటే ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా చేసింది. ఇలాంటి సమయంలో భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఒక పెద్ద నష్టం. దీంతో పాటు ప్రపంచంలో పరువు మొత్తం పోగొట్టుకొని ఇటువైపు భారత సరిహద్దు మొత్తం కూడా సైన్యాన్ని మోహరించేసరికి అటువైపు బలోచిస్తాన్ పూర్తిగా సపరేట్ గా దేశం అయిపోతుందని భయపడినటువంటి ఈ పాకిస్తాన్ వెంటనే సీజ్ ఫైర్ కోసం భారత కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ భారత కాళ్ళు గనక పట్టుకోకపోతే బలోచిస్తాన్ దెబ్బకి సపరేట్ అయిపోయిన పాటికి. ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. ఇంతే కాకుండా 2024 ఆగస్టులో ఈరోఫ్ అనే ఒక ఆపరేషన్ ని చేపట్టినటువంటి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 130 మంది సైనికులను అయితే చంపేసింది. ఇప్పుడు బలోచిస్తాన్ లో పరిస్థితి చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా సగానికి సగం బలోచిస్తాన్ అయితే పాకిస్తాన్ కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పటికే ఎంత యుద్ధం ఆగినా సరే భారత సరిహద్దుల్లో సైన్యం అయితే ఉండాల్సిందే. కాబట్టి ఇటువైపు ఏమొచ్చేసి సైన్యం సరిపోవడం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా కూరుకుపోయింది. ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్కి కొన్ని ఎయిర్ బేస్లు కూడా లేకుండా చేసింది మన భారత సైన్యం. దీంతో పాటు ఇప్పుడు ఈ అణుస్థావరాలపై కూడా దాడి జరిగింది. ఇప్పుడు ఈ అణుస్థావరాలు వచ్చేసి ఏ విధంగా దెబ్బతిన్నాయో పాకిస్తాన్ లోపలే గజ వణికిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమొచ్చేసి బలోచిస్తాన్ చేసినటువంటి దాడికి పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటుంది. మరి బలోచిస్తాన్ అయితే స్వతంత్రం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. భారత్ కూడా ఇప్పుడు దీనికి సపోర్ట్ గా ఐక్యరాజ్య సమితికి అయితే లేఖలు రాయడం జరిగింది. అలాగే నరేంద్ర మోదీ గారు కూడా మరొక సపరేట్ గా మన ప్రధానమంత్రి ఒకటి రాయడం కాకుండా PMO నుంచి కొన్ని లేఖలు వెళ్ళాయి. అలాగే మన విదేశాంగ శాఖ కూడా కొన్ని పంపించింది. ఏది మన జయశంకర్ గారి ఆధ్వర్యంలో ఒక లేఖ వెళ్ళడం అయితే వెళ్ళింది. మొత్తం 3 లేఖలు అయితే భారత ప్రభుత్వం అయితే ఐక్యరాజ్య సమితికి పంపించడం జరిగింది.